హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతో రిన్ని వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి టేస్టీ అయిన చాలామందికి ఎంతో ఇష్టమైన రెసిపీని మీ ముందుకు తీసుకువచ్చాను. అదేంటో తెలుసా? ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఎలా చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేను చెప్పినట్టు తప్పకుండా ట్రై చేయండి. ఓకే, నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకున్నాను. కడాయి వేడైన తర్వాత అందులోకి ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. నూనె వేడైన తర్వాత అందులో కొంచెము జీలకర్ర అయితే వేసుకున్నాను. జీలకర్ర కొంచెము రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత 4 లేదా 5 పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ అయితే నేను ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. నేనైతే వేసుకున్నాను. వేసుకొని ఇలా మొత్తము ఆయిల్ కలిసేంత వరకు అయితే వేగించుకున్నాను. మీరు కూడా అలానే వేగించుకోండి. నేను చెప్పినట్టు చేయండి. అచ్చము హోటల్లో తిన్న ఫీల్ అయితే మీకు తప్పకుండా వస్తుంది. ట్రై చేయండి. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అవి రెండింటిని అందులో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. ఇప్పుడు అందులోకి టేస్ట్కు సరిపడినంత కారం వేసుకోవాలి. అలాగే సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఒక నిమిషం పాటు అవి రెండు అందులో మొత్తం కలిసేంత వరకు కలుపుకొని కారం అనేది మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఆయిల్ అనేది అలా పైకి తేలిన తర్వాత నేనైతే 2 ఎగ్స్ని అయితే ఇందులోకి అయితే వేసుకున్నాను. ఎగ్ ఉడికిన తర్వాత ఎగ్గుని చిన్న చిన్న పీసులుగా ఇలా కట్ చేసుకోవాలి. అలా ఎగ్స్ని కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక గ్లాసు బియ్యపు రైస్ని అయితే తీసుకొని ఇలా ఉండలుగా లేకుండా రైస్ని అనేది ఇలా తీసుకున్నాను అనమాట. మీరు కూడా ఇలాగానే ఉండలు లేకుండా రైస్ని అయితే కలుపుకోవాలి. అలా అయితే ఎగ్ అనేది రైస్కి బాగా పడుతుందన్నమాట. ఇలా తప్పకుండా చేయండి. అందులో మొత్తము రైస్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెము గరం మసాలా అనేది వేసుకొని రైస్కు పట్టేంత వరకు రైస్ని కలుపుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. స్టవ్ ఆఫ్ చేసే 2 నిమిషాల ముందైతే కొత్తిమీర వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే. ఇప్పుడు నేనైతే ఒక ఆనియన్ అయితే తీసుకొని రౌండ్గా కట్ చేసుకొని రైస్ని అయితే ఒక ప్లేట్లోకి వేసుకొని టేస్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. టేస్ట్ అయితే అద్దరిపోయిందని నేనైతే టేస్ట్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? బాయ్.